జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలను పెట్టుబడులను మేమే తీసుకొచ్చాము అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. బహుశా తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్నట్లుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేనే తీసుకొచ్చాను, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్లో హైటెక్ సిటీ నేనే డెవలప్ చేశాను అని ఏ విధంగా అయితే చెప్పుకుంటాడో, ఆయన ఏమీ చేయకపోయినా వేరే వాళ్ళ క్రెడిట్ని తన ఖాతాలో ఎలా అయితే వేసుకుంటాడో, నారా లోకేష్ బాబు గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020లో ఆదానీతో డేటా సెంటర్ల ఒప్పందం చేసుకొని 2023లో డేటా సెంటర్లకు శంకుస్థాపనలు కూడా చేయటం జరిగింది. ఆధారాలతో సహా పత్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించడం కూడా జరిగింది. అదే డేటా సెంటర్లో నేను 13 నెలలు కష్టపడి అమెరికాకి వెళ్ళి గూగుల్ను తీసుకొచ్చి ఇక్కడ స్థలం చూపించి నేనే ఈ డేటా సెంటర్లను తీసుకొచ్చాను అని ఆయన గొప్పగా చెబుతుండటం, ఆయన చెప్పిన మాటల్ని అనుకూల మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో గొప్పగా దాన్ని ప్రచారం చేయటం, ఇది వారసత్వంగా వచ్చిన లక్షణమే. వేరే వాళ్ళ క్రెడిట్ను వాళ్ళ ఖాతాలో వేసుకోవటం ఇవి వారసత్వంగా వీళ్ళకి వచ్చేసింది. వీళ్ళు తెచ్చేది ఏమీ లేకపోయినప్పటికీ, దావూసు వెళ్ళి ఒక్క పరిశ్రమ కూడా తేకపోయినప్పటికీ, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి శ్రీ సిటీలో తీసుకువచ్చిన 8 కంపెనీలను అధికారంలోకి రాగానే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆదాని డేటా సెంటర్లను పేరు మార్చి గూగుల్ సెంటర్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు క్రెడిట్ చోరీ చేస్తున్నారు వీళ్ళు. క్రెడిట్ చోరీ అంటే వేరే వాళ్ళు చేసిన పనిని మేమే చేసినట్లు గొప్పగా ప్రచారం చేసుకోవటం, ఒక యాడ్ ఏజెన్సీ లాగా గొప్పగా ఇలా ప్రచారం చేసుకోవటం, ఇది దుర్మార్గమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇకనైనా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మీ కష్టాన్ని, మీరు తీసుకొచ్చిన కంపెనీల గురించి గొప్పగా ప్రచారం చేసుకోండి, ఎవరు కాదనరు. కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో తీసుకొచ్చిన కంపెనీలను పేర్లు మార్చుకొని మేమే తెచ్చాము అని గొప్పగా ప్రచారం చేసుకోవటం ఇది దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలని గత ప్రభుత్వంలో తప్పుపట్టారు. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారన్నారు. మరి ఆ సంక్షేమ పథకాలని ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. అంటే జగన్ చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే కరెక్ట్. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు గుండెపైన చెయ్యేసుకుని మీ మనస్సాక్షి చంపుకుని మీరు మాట్లాడకండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల గురించి విమర్శించారు. ఇప్పుడు అదే సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇస్తుంటే విమర్శించరా? అంటే మీ నాయకుడు ఇస్తే గొప్ప అయిపోతుందా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి ఆ రోజు విష ప్రచారం చేశారు, ఆదాని పైన విష ప్రచారం చేశారు. ₹2.90కే సోలార్ ఎనర్జీ నుండి ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంటే 30 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే ఆయనపై దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి, ఆదానిని అమెరికా కంపెనీలు అరెస్ట్ చేయబోతున్నాయని కూడా మీరు దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆదాని డేటా సెంటర్లనే పేరు మార్చి గూగుల్ సెంటర్లుగా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అవి ఆదాని డేటా సెంటర్లే. ఆదానినే వాటికి పెట్టుబడులు పెడుతున్నాడు. ఆదాని పెట్టుబడి పెట్టి ఇది చేస్తుంటే గూగుల్ డేటా స్టోరేజ్ అక్కడ చేస్తూ ఉంది. అమెరికాలో ఈ డేటా సెంటర్లు మాకు వద్దు అని అక్కడ స్ట్రైక్ కూడా అమెరికాలో చేస్తున్నారు. అక్కడ అమెరికా పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ ప్రజలు తిరగబడుతుంటే ఇక్కడ ఈ డేటా సెంటర్లని ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు అనేటివే రావు. ఎందుకంటే అవి స్టోరేజ్ చేసుకోవడానికే ఆడ ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే కొద్దిమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ డేటా సెంటర్లను జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే మేము 13 నెలలు కష్టపడి గూగుల్ డేటా సెంటర్లను తీసుకొచ్చాము అని నారా లోకేష్ బాబు జగన్ కృషిని, జగన్ పెట్టుబడిని, జగన్ యొక్క శ్రమని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది క్రెడిట్ చోరీనే. వేరే వాళ్ళ ఫలితాన్ని, వేరే వాళ్ళ క్రెడిట్ని దోచుకోవటం ఇది దుర్మార్గమైన చర్యగా చెప్పుకోవచ్చు. నారా లోకేష్ బాబు గారు ఇలా దుర్మార్గమైన ప్రచారాలు, వేరే వాళ్ళు తెచ్చిన పెట్టుబడులను మీరు తెచ్చినట్లుగా ప్రచారం చేసుకోవటం ఇది చాలా దుర్మార్గమైన చర్య.